హాయ్ ఫ్రెండ్స్, మలయాళం ఫ్యాంటసీ మూవీ లవ్లీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమ్ అవుతుంది. 1 hour 55 minutes రన్ టైం తో. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయండి. అసలు ఏంటి ఈ రాజమౌళి గారి మూవీని తీసుకొచ్చి ఈ మూవీలో యూజ్ చేస్తున్నారు, బాగుంటుందిలే అని అనుకున్నాను. మళ్ళీ ఈ మూవీని థియేటర్స్ లో 3Dలో రిలీజ్ చేశారంట. ముందు బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో ఆఫీస్ లో వేరొకరి కారణంగా సబ్ జైలుకు రిమాండ్ కు వెళ్తే అక్కడ ఈ ఈగ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఈ ఈగతో హీరో ఏం చేస్తాడు, అది ఎందుకు వచ్చిందో, మళ్ళీ జైలు నుంచి బయటకు వెళ్ళాక అది మిస్ అవుతుంది, తర్వాత ఏం జరుగుతుందో ఈ మూవీలో చూడాలి. ఈ ఈగకి తెలుగు డబ్బింగ్ ఇచ్చిన అమ్మాయి వాయిస్ బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి, అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూసాక నాకు అసలు నచ్చనే లేదు ఈ మూవీ. అసలు ఈ ఈగ ఎంట్రీ ఇవ్వడానికే 40 minutes పట్టింది. మళ్ళీ తర్వాత ఈ ఈగని కొద్దిసేపే చూపించారు, ఎక్కువ కూడా కాదు. అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏవి లేవు మూవీలో. మథ్యూ థామస్ ని చాలా మూవీస్ లో చూసే ఉంటారు, యాక్టింగ్ బాగానే చేస్తాడు. కానీ ఈ మూవీలో బోరింగ్ స్టోరీ కాబట్టి అంత పర్ఫార్మెన్స్ చేయలేదన్నట్టు ఉంటుంది. కాన్సెప్ట్ బాగానే తీసుకున్నారు, కానీ ఎగ్జిక్యూటింగ్ చేయడంలో ఫెయిల్ అయింది మూవీ. మలయాళంలో 3Dలో థియేటర్స్ లో దొబ్బిందని ఇప్పుడు ఓటీటీలో ప్రైమ్ వీడియోలో తీసుకొచ్చారు. ఏమైనా హైప్ వస్తుందేమో అని. అబ్బే అంత లేదు మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే మలయాళం సాంగ్స్ మనకు అస్సలు నచ్చవు, సాంగ్స్ అయితే నచ్చలేవు. విఎఫ్ఎక్స్ కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయేమో అని అంతగా యూజ్ చేయలేదు. కామెడీ కూడా మూవీలో అస్సలు వర్కౌట్ కాలేదు. ఏదో చూస్తున్నామంటే చూస్తున్నాం అన్నట్టు వెళ్ళిపోతుంటే మూవీ కూడా స్లోగా వెళ్తుంది. అసలు బోరింగ్ గా ఉంటుంది మూవీ. ఆల్రెడీ ఈ మూవీని చూసిన వాళ్ళు ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి ఈ మూవీ ఎలా ఉందో. అలాగే మన ఛానల్ కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. గుడ్ బై ఫ్రెండ్స్.